హాయ్, నేను మీ మహేష్. సో మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. సో గతంలో ఆర్ఆర్బి మరియు ఎన్టీపీసీ ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో చాలా రోజులుగా ఈ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఏ విధంగా క్వశ్చన్ని సాల్వ్ చేయాలి, షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలి, త్రో ఆప్షన్ ఏ విధంగా చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు ఫర్దర్ వీడియోస్కి ఎనర్జీ లాంటిది అన్నమాట. సో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2-digit number is 9. When the digit are reversed, the number decrease by 45 and find the changed number అని చెప్పేసి అడిగిండు. సో రెండంకెల సంఖ్య 2-digit నంబర్ యొక్క మొత్తం ఆ రెండంకెల సంఖ్యల యొక్క మొత్తం 9 అట. ఆ డిజిట్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఆ డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఇప్పుడు రెండంకెల సంఖ్య అన్నాడు XY అనుకుందాం. ఆ రెండు సంఖ్యలు రివర్స్ అయితే అంటే YX అయినప్పుడు ఆ సంఖ్య యొక్క డిక్రీజ్ అవుతాడు, తగ్గుదల ఎంత అంటే 45. అయితే చేంజ్డ్ నంబర్ అడిగిండు, ఆ నంబర్ అడగలేదు, XY అడగలేదు, YX అడిగిండు. సో చూసుకోండి, క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు త్రో ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 4,5 ఉంది. సో 4+5 అంటే 9 రావడం జరిగింది. ఇది అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఈ సంఖ్యను రివర్స్ చేసినప్పుడు ఎంత కావడం జరుగుతుంది? 54 కావడం జరుగుతుంది. అయితే వీటి మధ్య ఎంత గ్యాప్ అనేది ఉంది అంటే 9 ఉంది, అంటే 9 ఉందన్నమాట. సో ఇప్పుడు ఎంత ఉండాలా? 45 తగ్గాల. ఎంత తగ్గింది? జస్ట్ పెరిగింది, అది కూడా 9 పెరిగింది, కాబట్టి ఈ ఆప్షన్ కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 72 ఉంది, దీన్ని రివర్స్ చేస్తే ఎంత కావడం జరుగుతుంది? 27 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 27 అయితే కావడం జరిగింది. ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందో చూద్దాం. 72 నుంచి 27 కి తగ్గితే, సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 72, ఇక్కడ 27. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 5 రావడం జరుగుతుంది, ఇక్కడ 6 ఉంటుంది, అంటే ఇక్కడ 4 రావడం జరుగుతుంది. సో తగ్గింది. ఎంతకు తగ్గింది అంటే 45 తగ్గింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అయితే మనకి ఇక్కడ ఏం అడిగిండు? చేంజ్డ్ నంబర్ అడిగిండు. చేంజ్డ్ నంబర్ ఏది? ఇక్కడ ఇదేమో అసలు సంఖ్య, మన సంఖ్య. చేంజ్డ్ నంబర్ అంటే XY అనేది ఇది, ఇదేమో YX అనేది ఇది అన్నమాట. సో మనకి ఏం అడిగిండు? చేంజ్డ్ నంబర్ ఇది కదా. సో ఇది 27 అన్నమాట. మనకు ఆన్సర్ 72 కాదు 27. ఇప్పుడు 27 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎందుకోసం అంటే మనకి చేంజ్డ్ నంబర్ అడిగిండు అనమాట. సో ఇప్పుడు చేంజ్డ్ నంబర్ ఎంత అంటే 27, ఈ 72 కాదు. ఎందుకోసం అంటే మనకి ఇది సంఖ్య, ఈ సంఖ్య నుంచి తారుమారు చేస్తే 27 కావడం జరుగుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ అనేది 45 అయితే అవుతుంది. ఓకే, అయితే మన క్వశ్చన్ లో ఏం అడిగిండు? చేంజ్డ్ నంబర్ అడిగిండు. ఇది చేంజ్ చేసిన నంబర్ కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దాదాపు ఆన్సర్ ఇదే పెడతారు అందరూ. సో చూసుకోండి ఒకసారి క్వశ్చన్ లో ఏం అడిగిండో అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. One angle of triangle is 55 if other two angles are the in the ratio 9:16. Find the angles అని చెప్పేసి అడిగిండు. సో త్రిభుజంలో ఒక కోణం 55 డిగ్రీలు అయితే మరియు మిగిలిన రెండు భుజాల నిష్పత్తులు 9:16 అయితే ఆ భుజాలు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు ఒక త్రిభుజాన్ని తీసుకుందాం మనం. ఒక త్రిభుజాన్ని తీసుకుంటే, సో అయితే మనకి త్రిభుజంలోని కోణాల మొత్తం, అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. అయితే ఒక కోణం, ఎన్ని కోణాలు ఉంటాయి? మొత్తం 3 కోణాలు ఉంటాయి మనకు తెలుసు. అయితే ఒక కోణం 55 డిగ్రీస్ అన్నాడు, 55 డిగ్రీలు అని చెప్పేసి చెప్పిండు. సో మిగిలిన రెండు కోణాలు 9:16 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ భుజాలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇప్పుడు 180 నుంచి మనం 55 తీసేయాలి. ఎందుకోసం అంటే మనకి 55 తెలుసు, అప్పుడు ఎంత రావడం జరుగుతుంది? 125. ఈ 125 లో 9:16 గా విభజించబడ్డాయి మిగిలిన రెండు కోణాల మొత్తం ఎంత అంటే 125. ఈ 125 ఈక్వల్ టు మనకి ఏం అడిగిండు? రెండు కోణాలు అడిగిండు. 125 ఈ 25 భాగాల మొత్తం, సో 25 పార్ట్స్ ఈక్వల్ టు 125 అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 125 ఈక్వల్ టు 25 పార్ట్స్ అన్నమాట. సో మనకి ఏం అడిగిండు? రెండు భుజాలు అడిగిండు. ఆ రెండు భుజాలు ఫస్ట్ మనం కనుక్కుందాం. 9ని కనుక్కుందాం. కాబట్టి 9 ఇంటూ ఎంత చేయాలి? బై ఎంత చేయాలి అంటే 9 + 16 అంటే 25, కాబట్టి 25 ఇంటూ 125 చేస్తే మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 25 1 జా 25 5 జా అన్నమాట. సో ఇప్పుడు 9 5 జా 45, కాబట్టి 45 డిగ్రీస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకటి 45 అయితే ఇంకోటి ఆటోమేటిక్ ఎంత అవుతుంది అంటే 80 అవుతుంది. ఎందుకోసం అంటే ఈ రెండుటి మొత్తం 125 డిగ్రీస్ కాబట్టి ఒకటి 45 అయితే మిగిలింది 125 అవుతుంది. ఇప్పుడు మూడుటి మొత్తం ఎంత అంటే 55 ఒకటి, 45 ఒకటి, 80 ఒకటి, అంటే మొత్తం 180 కావడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు. సో ఇఫ్ P travel the first half a journey 40 km/h and remaining distance at 50 km/h, then find the average speed of travel అని చెప్పేసి అడిగిండు. సో ఇక్కడ సగం జర్నీని 40 km/h తో, మరో సగం జర్నీని 50 km/h తో వెళ్తే
సగటు వేగాన్ని కనుక్కోండి అని చెప్పేసి అడిగిండు. సో సగటు వేగం అంటే మనం చాలా ఈజీగా కనుక్కోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాలం మరియు డిస్టెన్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. సో చాలా చాలా ఈజీగా చెప్పడం జరిగింది. కిలోమీటర్ ఫర్ అవర్ అనమాట. సో ఆ తర్వాత 50 కిలోమీటర్ ఫర్ అవర్. సో సగటు వేగం ఎప్పుడు కనుక్కోమన్నా నేను ఫాలో అవ్వమన్న ప్రాసెస్ ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ యొక్క ఫార్ములాని ఫాలో అవ్వమన్నా. ఇక్కడ 40, 50 ల యొక్క ఎల్సిఎం ఎంత అంటే 200 రావడం జరుగుతుంది. సో ఇక్కడ కావాలంటే చూడండి 40, 50 వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకో. 10 టేబుల్ లో ఇప్పుడు చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 5. సో ఇక్కడ 10 into 4 అంటే 40 into 5 అంటే 200. సో ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఎంత 200 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 40 into 5 చేస్తే 200 రావడం జరుగుతుంది. 50 into 4 చేస్తే 200 రావడం జరుగుతుంది. ఇప్పుడు 200/9 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 9 1 9, ఆ తర్వాత 9 2 మళ్ళీ ఇక్కడ 2 ఉంటది కాబట్టి 9 2 ఆ తర్వాత మళ్ళీ 2 ఉంటది కాబట్టి 9 2 మళ్ళీ 2నే. సో 2 2 2 ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి రెండుకి ఆపేద్దాం. 22.22 రావడం జరుగుతుంది. ఇంతేకాదు ఇప్పుడు 22.22 కి ఇంటూ ఎంత చేయాలి అంటే 2 చేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ 2 వేగాలు ఇచ్చింది కాబట్టి ఇంటూ 2 చేసినాం. 3 వేగాలు ఇస్తే ఇంటూ 3 చేస్తాం కాబట్టి ఇప్పుడు 44.44 అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ ఏ లో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇదే బెస్ట్ మెథడ్. సగటు వేగం అని చెప్పేసి ఎప్పుడు అడిగినా కూడా ఈ విధమైన ఆన్సర్ ని చేయండి అన్నమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటది. నేను ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. సో టాపిక్స్ లలో ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు హౌ లాంగ్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ టు టేక్ డబుల్ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ అట్ 9.09% ఫర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అడిగిండు. సో కొంత సొమ్ముని 9.90% వడ్డీ రేట్చే బారు వడ్డీ ప్రకారం రెట్టింపు కావడానికి పట్టే సమయం ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చూడండి మనకి ఇక్కడ ఏం అడిగిండు, కొంత సొమ్ము ఉంది, దాన్ని 1p అనుకుందాం. ఆ సొమ్మును రెట్టింపు కావడానికి అంటే 2p కావడానికి సో ఎంత సమయం పడుతుంది అని అన్నాడు. సో ఎంత పెరిగింది, సో 1 నుంచి ఇంకొక 1 కి 2 కి పెరిగింది అంటే ఎంత పెరిగింది, 1 పెరిగింది. దేనిపై నుంచి పెరిగింది, 1p నుంచి పెరిగింది కాబట్టి 1 ఇంటూ ఆ తర్వాత 100. ఇక్కడ బై మనం ఇక్కడ టీ చేసినాం అనుకో మనకు ఆన్సర్ లో r రావడం జరుగుతుంది. ఇక్కడ r చేస్తే మనకు ఆన్సర్ లో టీ రావడం జరుగుతుంది. సో మనకు కావాల్సింది సమయం కాబట్టి ఇక్కడ టీ ఉంచుదాం, ఇక్కడ r చేయాలా. సో ఆల్రెడీ r క్వశ్చన్ లో ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.09 అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ 100/9.09 క్యాన్సిల్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 ఇక్కడ 11 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 11 years అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది క్యాన్సిల్ అనేది ప్రాసెస్ అనేది ఏ విధంగా అంటే, సో ఇక్కడ మనకు ఒక ట్రిక్ తెలుసు. 9.09% అంటే మనకి 1/11 అని చెప్పేసి అర్థం. సో ఇది తెలిస్తే దాదాపు 9.09 ఎక్కడొచ్చినా క్యాన్సిల్ చేస్తే 100 తోని 11 అనేది రావడం జరుగుతుందని ఒక ఐడియా ఉంటది. సో లేదు అంటే మనకి ఈ విధంగా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 100/9.09 అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 100 ఇంటూ తర్వాత ఇంకో 2 zeros పెట్టుకుందాం. ఎందుకోసం అంటే హారంలో పాయింట్ తర్వాత 2 అంకెలు ఇప్పుడు 909 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 909 1 ఇక్కడ 909 1 ఆ తర్వాత ఇక్కడ 0 మాత్రమే మిగిలింది. ఇక్కడ ఎంత ఉంటాయంటే 909 పోతే ఇక్కడ 91 అనేది 91 అనేది మిగిలడం జరుగుతుంది. సో ఇప్పుడు 910 కావడం జరుగుతుంది. మళ్ళీ 91 రావడం జరుగుతుంది. ఆ తర్వాత .01 అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి నియర్లీ 11 గా ఉంటది కాబట్టి 11 years అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇఫ్ sin x ఈక్వల్ టు 4/5 దెన్ tan x బై cot x ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో sin x ఈక్వల్ టు 4/5 అయితే tan x బై cot x ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ sin x ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము అని చెప్పేసి మనకు తెలుసు. ఎదుటి భుజము బై కర్ణము సో ఈక్వల్ టు 4/5. మనం దీన్ని బట్టి డయాగ్రామ్ వేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు డయాగ్రామ్ వేసినాం అనుకో, కర్ణము అంటే అతి పెద్దది కాబట్టి ఇగో అతి పెద్దది 5 అని చెప్పేసి రాసుకున్నాం. ఎదుటి భుజము అంటే ఇది కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. సో మనకి ఈజీగా తెలిసి ఇక్కడ ఎంత ఉంటే 3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే పైథాగరస్ త్రికాలు కాబట్టి. సో మెన్సురేషన్ వీడియో ఎవరైతే చూడలేరో చూడండి, దాంట్లో పైథాగరస్ త్రికాలు ఉంటాయి. చాలా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదంటే మనకు తెలుసు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పేసి తెలుసు. సో మనకి ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఈక్వల్ ఇచ్చిండు 5 కాబట్టి కర్ణం ఈక్వల్ టు 5 స్క్వేర్. ఆ తర్వాత ఒక భుజం ఇచ్చిండు 4 కాబట్టి దాన్ని 4 స్క్వేర్ గా రాసుకుందాం. ఈక్వల్ టు భుజం తెలియదు కాబట్టి భుజము స్క్వేర్ కి భుజము స్క్వేర్ రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత 25 రావడం జరుగుతుంది ఈక్వల్ టు 16 ప్లస్ భుజము స్క్వేర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు భుజము స్క్వేర్ ఈక్వల్ టు 9 రావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 16 ఇటు వెళ్తే 25 - 16 అంటే 9 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు భుజము ఈక్వల్ టు √9 అంటే 3 అయితే అవ్వడం జరుగుతుంది. 3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే చూసిన వెంటనే మనం చెప్పడానికి ఏ విధంగా వీలు ఉంటాయంటే పైథాగరస్ త్రికాలు మనకు తెలిస్తే చాలా ఈజీగా మనం ఇక్కడ 3 అని చెప్పేసి వెంటనే మనం చెప్పొచ్చు.
ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏమడిగిండు, tan x అడిగిండు. సో tan x ఈక్వల్ టు ఏమంటే మనకి తెలుసు ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని చెప్పేసి. సో ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో ఇప్పుడు ఎదుటి భుజము ఎంత ఉంది, 4 ఉంది. సో 4/3 అన్నమాట. ఆసన్న భుజం 3 ఉంది కాబట్టి ఇది ఆసన్న భుజం. ఆసన్న భుజం అంటే భూమిని ఆనుకొని ఉన్నదన్నమాట. ఎదుటి భుజం అంటే ఇది, కర్ణం అంటే అతి పెద్దది అనమాట. సో ఆ తర్వాత కాటెక్స్. సో కాటెక్స్ ఈక్వల్ టు ఏంది, కాటెక్స్ ఈక్వల్ టు మనకు తెలుసు ఆసన్న భుజము బై ఎదుటి భుజము అన్నమాట. సో గుర్తుంచుకోండి, ఇక్కడ tan x కి ఆపోజిట్ లో కాటెక్స్ ఉంటది. సో కాటెక్స్ అంటే ఇప్పుడు tan x ఈక్వల్ టు 1/cot అన్నమాట. సో tan x ఈక్వల్ టు 1/cot అన్నమాట. సో ఈ రెండు రివర్స్ ఆర్డర్ లో ఉంటాయి. అందుకోసం ఇది ఎదుటి భుజము ఎదుటి భుజము బై ఆసన భుజము tan x అయితే దీనికి రివర్స్ ఆర్డర్ లో ఆసన భుజము బై ఎదుటి భుజము కాటెక్స్ అయిందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 3/4 అయితే కావడం జరుగుతుంది. మన క్వశ్చన్ లో ఏమడిగిండు, tan x బై cot x అడిగిండు. సో tan x బై cot x అడిగిండు. సో tan x అంటే ఎంత, 4/3. ఆ తర్వాత cot x అంటే ఎంత, 3/4 అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 4/3 ఇంటూ 4/3 రావడం జరుగుతుంది. ఇది పైనకి వెళ్తుంది కాబట్టి రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు 16/9 అయితే రావడం జరుగుతుంది. అది ఆప్షన్ డి లో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం, ఇది బాడ్మాస్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం 136. సో 136 డివైడెడ్ బై 17, ఆ తర్వాత ప్లస్ 17 ఇంటూ 13 మైనస్ 103 మైనస్ 85 ఇంటూ 62 ప్లస్ 145 డివైడెడ్ బై 23. సో ఇప్పుడు మనం చేద్దాం చూడండి, 17 136 ఉంది. సో మనకి ఇక్కడ తెలుసు 17 4 మనకి ఎంత 68 అని చెప్పేసి తెలుసు. సో 136 68 కి డబుల్ ఉంది కాబట్టి, సో 17 8 136 కాబట్టి ఇక్కడ 136/17 రాసుకొని 1 ఇక్కడ 8 అని తీసేసి తీసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ 17 ఇంటూ 13 అని ఉంది. సో ఇప్పుడు 17 10 170 అని చెప్పేసి తెలుసు. ఈ విధంగా మనం మల్టిప్లై చేయాలా. 17 10 110 17 10 మనకి 170 అని చెప్పేసి తెలుసు. సో మళ్ళీ ఇక్కడ 3 నే మిగిలిందంటే 17 3 51 అని చెప్పేసి తెలుసు. ఇక్కడ 51 చేస్తే మనకి ఇక్కడ 1 ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 2. సో 221 అని చెప్పేసి ఇక్కడ రాసుకోవచ్చు. లేదంటే మనం 17 ఇంటూ 13 చేసినా రావడం జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడు ఈజీగా ఈ విధంగా మల్టిప్లై చేయాలి అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 103 నుంచి 85 తీస్తే మనకి 17 రావడం జరుగుతుంది. 17 అన్నమాట. ఆ తర్వాత ఇంటూ తర్వాత 62 ప్లస్ 45 అడిగిండు. సో ఇక్కడ 9 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 6 ప్లస్ 4 అంటే 10 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 0, ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు 209 రావడం జరిగింది. డివైడెడ్ బై 23 కి 23 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినాం అనుకో, ఇక్కడ 8 ప్లస్ 221 ఆ తర్వాత 17 ఇంటూ 209 డివైడెడ్ బై 23 అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి, సో సారీ ఇక్కడ 5 ప్లస్ 2 అంటే 7 రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 7 అయితే ఇప్పుడు మనం క్యాన్సిల్ ఏ విధంగా అయితే చూడండి, 23 1 23 9 అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత కావడం జరుగుతుంది అంటే ఇక్కడ 8 ప్లస్ 221 17 ఇంటూ 9 అన్నమాట. 17 ఇంటూ 9 అంటే ఎంత రావడం జరుగుతుంది అంటే 18 ఇంటూ 9 అంటే 162 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లేస్ చేస్తే మనకి 229 రావడం జరుగుతుంది. ఆ 229 నుంచి 162 తీసేస్తే మనకి ఇక్కడ 9 నుంచి 2 తీసేస్తే మనకి 7 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 2 నుంచి 6 తీయలేం కాబట్టి అప్పు తెచ్చుకుంటాం, అప్పుడు 12 అవుతుంది. 12 నుంచి 6 తీసేస్తే 6 రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, 1 నుంచి 1 తీసేస్తే 0 రావడం జరుగుతుంది. సో 67 అనేది రావడం జరిగింది. ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో P is twice as efficient as Q. Q takes 12 days to complete a job. If both work together, how much time will they take complete to the job అని చెప్పేసి అడిగిండు. సో P Q కన్నా రెట్టింపు సామర్థ్యం కలవాడు. Q ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో మనకి ఇక్కడ Q మాత్రమే ఇచ్చిండు. Q ఈక్వల్ టు 12 days తీసుకుంటాడు ఏదైనా వర్క్ చేయడానికి. సో అయితే P ఇతని కన్నా రెట్టింపు సామర్థ్యం కలవాడు అని చెప్పేసి ఇచ్చిండు. సో రెట్టింపు సామర్థ్యం కలవాడు అంటే తక్కువ టైం తీసుకుంటాడు. ఇతని కన్నా సగం టైంలోనే వర్క్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ 6 days లోనే వర్క్ కంప్లీట్ చేస్తాడు Q అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో యాక్చువల్లీ ఇక్కడ 24 అని చెప్పేసి రాసుకుంటాడు. సామర్థ్యానికి మరియు పనికి అనేది విలోమానుపాతం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి, సో ఇది చూడండి ఎందుకోసం అంటే సామర్థ్యం ఎక్కువ ఉంటే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి 12 days తీసుకున్నది. ఇతని కన్నా రెట్టింపు సామర్థ్యం ఉన్నది కాబట్టి రెట్టింపు అంటే సగం డేస్ లోనే వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ 6 days అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ యొక్క 1 day వర్క్ 1/12, Q యొక్క 1 day వర్క్, ఇక్కడ P యొక్క 1 day వర్క్ ఎంత అంటే 1/6 days అన్నమాట. సో వీళ్ళిద్దరు P ప్లస్ Q చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటే 1/12 ప్లస్ 1/6 అన్నమాట. సో ఇప్పుడు వీటి యొక్క కాసాగు 12 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 2 ప్లస్ 1 అంటే 3 రావడం జరుగుతుంది. సో 3/12 అంటే క్యాన్సిల్ చేస్తే మనకి 1/4 రావడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క 1 day వర్క్ ఎంత అంటే P ప్లస్ Q కలిసి చేస్తే 1 day వరకు 1/4 అయితే సో 4 days లో వీళ్ళు పనిని కంప్లీట్ చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఇన్ ద ట్రయాంగిల్ ఫిగర్ AB parallel to CD and
యాంగిల్ ఏఎఫ్ఈ ఈక్వల్ టు 30 degrees, దెన్ యాంగిల్ ఎఫ్సిడి ఈక్వల్ టు ఈజ్ అని చెప్పేసి అడిగిండు. సో చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పడం జరిగింది. సో క్షేత్రమితి జామెట్రీ పార్ట్ అయితే చూసిన వాళ్ళు ఉంటే ఈ క్వశ్చన్ కి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను క్లియర్ గా చెప్పడం జరిగింది, మిడిల్ లో ఉన్న దాన్ని యాంగిల్ గా తీసుకోవాలి. సో ఇక్కడ యాంగిల్ ఏఎఫ్ఈ అని చెప్పేసి ఇచ్చిండు. సో ఏఎఫ్ఈ అని చెప్పేసి ఇచ్చిండు కదా. సో ఇక్కడ యాంగిల్ ఏది అంటే మిడిల్ లో ఉన్నదాన్ని మనం యాంగిల్ గా తీసుకుంటాం, యాంగిల్ ని మిడిల్ లో రాస్తామని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. కావాలంటే చూడండి. అయితే ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ 30 అని అర్థం అన్నమాట. ఈ రెండుని కాదు, మిడిల్ లో టర్మ్ ని యాంగిల్ గా తీసుకుంటాం, కోణంగా తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 30 degrees అనమాట. ఎఫ్ ఎక్కడ ఉంది? సో ఎఫ్ ఈక్వల్ టు 30 degrees. సో ఇప్పుడు 30 degrees అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకోసం అంటే ఈ విధంగా ఉంటే 30 degrees లేదా 60 degrees కన్నా ఎక్కువ. సో ఎల్లాకారంలో ఉంటే 90 degrees అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 90 degrees ఉంది. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు? ఎఫ్సిడి అడిగిండు, యాంగిల్ ఎఫ్సిడి అడిగిండు. ఎఫ్సిడి అంటే ఏం అడిగినట్టు? యాంగిల్ సి అడిగినట్టు లెక్క మనకి. సో సి ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడిగిండు అనమాట. సో ఇది అడిగిండు. సో ఇది ఎంత ఉంటది మనకు తెలుసు. సో ఇక్కడైతే 90 ఉంటది ఈ విధంగా ఉంటే. సో 90 కంటే ఎక్కువనే ఉంటది అన్నమాట కదా. సో 90 కంటే ఎక్కువ ఆప్షన్ లో ఏముందో చూద్దాం. సో 90 కంటే ఆప్షన్ సి లో 120 ఉంది, 120 అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే 180 ఉంటది కాబట్టి, సో ఇప్పుడు ఇక్కడ 90 ఇక్కడ 30 అంటే మొత్తం 120 ఉంటది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత అసలును 2 సంవత్సరాల కాలం పాటు అప్పుగా ఇస్తే వచ్చే బారు వడ్డీ 1200, చక్రవడ్డీ 1290 అయినా అసలు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో మనకి ఇక్కడ ఎస్ఐ ఎంతనట? 2 years కి 1200 అని చెప్పేసి చెప్పిండు. సో 2 years కి ఇది. సో 2 years కి 1200 అయితే 1 year కి ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఇంకొక 1 year కూడా 600 అవుతుంది. సో 2 years కి 1200 కావడం జరుగుతుంది. ఇది బారు వడ్డీ. సో చక్రవడ్డీ ఏమైతుంది? ఫస్ట్ ఇయర్ కి 600 ఉంటది. ఇది సిఐ. ఇప్పుడు చక్రవడ్డీ చూద్దాం. సెకండ్ ఇయర్ కి ఎంత అవుతుంది? చక్రవడ్డీ మొత్తం ఎంత ఉంది? 1290. సో 1290 అంటే ఇక్కడ 600 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళిపోయింది, మిగిలింది ఎంత? 690 కాబట్టి 690 తీసుకుంటాం. సో ఇప్పుడు రెండింటిని ప్లేస్ చేస్తే 1290 కావడం జరిగింది. ఇది 2 years లో వచ్చింది, ఇది కూడా 2 years లో వచ్చింది. సో మనకి 1 year లో అయితే 600 రావడం జరిగింది. సో ఆ 600 నుంచి సెకండ్ ఇయర్ కి ఎంత పెరిగింది? 90 పెరిగింది. సో ఇప్పుడు 600 లో 600 ని 100% గా తీసుకుంటే, సో ఇక్కడ 10% అనేది 60 కావడం జరుగుతుంది. సో 90 అంటే దీంట్లో సగం ఎంత ఉంటుంది? 5% ఈక్వల్ టు 30 కావడం జరుగుతుంది. ఈ రెండుని ప్లేస్ చేస్తే మనకి 90 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 90 ఈక్వల్ టు ఎంత అంటే 15% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ రావడం జరిగింది 15% అని చెప్పేసి. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మనం చాలా ఈజీగా ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రో ఆప్షన్. సో ఇప్పుడు 1200 తీసుకున్నాం, 12,000 తీసుకున్నాం అనుకో. 12,000 లో 10% ఏమో 1200 కావడం జరుగుతుంది. సో మళ్ళీ ఫస్ట్ ఇయర్ కి 1200 కావడం జరుగుతుంది, కానీ ఇక్కడ 2 సంవత్సరాలకి 1200 కావాలి, 1290 కావాలి. కాబట్టి ఈ ఆప్షన్ కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆప్షనే కానప్పుడు ఈ ఆప్షన్ కూడా కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సి అండ్ డి లో అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ 6000 తీసుకున్నాం. 6000 లో మనకి 10% ఎంత? 600. సో మనకు కావాల్సింది 15%. సో ఇప్పుడు 6,000 లో 10% ఏమో 600, ఆ తర్వాత 5% ఏమో 300. అయితే ఇక్కడ వడ్డీ ఎంత రావడం జరుగుతుంది? 900 రావడం జరుగుతుంది. సో మనకు వడ్డీ ఎంత రావాలా? 1 year కి 600 వడ్డీ రావాలి. సో ఇది కాదు అని కూడా మనం చెప్పేయచ్చు. దాదాపు ఇదే అని చెప్పేసి చూస్తారు అందరూ, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం 4000. సో ఈ 4000 తీసుకున్నాం అనుకో, 4000 ని 100% గా తీసుకుంటాం. అప్పుడు దీంట్లో 10% ఏమైతుంది? 400 కావడం జరుగుతుంది. సో ఇది 10%. 5% ఎంత కావడం జరుగుతుంది? దీంట్లో సగం 200. సో ఇప్పుడు 15% ఎంత కావడం జరుగుతుంది? 600. సో మనకి 15% వడ్డీతోనే ఇవ్వడం జరిగింది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 15% ఈక్వల్ టు 600 రావడం జరిగిందా? ఇక్కడ 15%, ఇక్కడ 15%. సో 2 years లో మనకి 1200 కావడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. ఇది చూసుకుంటే సరిపోద్ది, ఇది చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇది కూడా చూసినా రావడం జరుగుతుంది. చూసుకోండి, కావాలంటే ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో లేదు అన్నమ్మా, ఈ విధంగా కూడా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ చెప్తా షార్ట్ కట్ లో. సో మనకి ఇక్కడ ఎంత ఉంది? 600 నుంచి సో సెకండ్ ఇయర్ లో 690కి పెరిగింది. సో ఎంత పెరిగింది అంటే 90 పెరిగింది. దేనిపై నుంచి పెరిగింది అంటే 600 నుంచి పెరిగింది. సో ఇంటూ మనకి ఎంత రాస్తాం? 100 రాస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది? 15% అయితే రావడం జరుగుతుంది. ఈ 15% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ బై 1 ఉంటది, అదేంటంటే టైమ్ 1 year కి. సో 1 year కి 600 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటాం. సో దానివల్ల 15% అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. మళ్ళీ త్రూ ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా చేసే బదులు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఇప్పుడు. సో లాస్ట్ క్వశ్చన్ ఇది. సో
3 చైర్లు మరియు 2 టేబుళ్ల ధర 700, 5 చైర్లు మరియు 3 టేబుళ్ల ధర 1100 అయినా 2 టేబుళ్లు మరియు 1 చైర్ ధర ఎంత అని చెప్పేసి అడిగిండు. సో దాదాపు ఈ క్వశ్చన్ ని చాలా ఈజీగా చేయొచ్చు. కాకపోతే ప్రతిసారి ఇటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా సో 2 చైర్లు 3 చైర్లు ఈ విధంగా వచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళకి తెలిసే ఉంటది, సో మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసే ఉంటది. సో ఇక్కడ 3 చైర్స్ అన్నాడు, సో 3 చైర్స్ రాసుకుందాం. ఆ తర్వాత ప్లస్ 2 టేబుల్స్ అన్నాడు, 2 టేబుల్స్ ఈక్వల్ టు 700 అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత 5 చైర్స్ అన్నాడు, 5 చైర్స్ అనమాట. ఆ తర్వాత 3 టేబుల్స్ అన్నాడు, సో 3 టేబుల్స్ ఈక్వల్ టు 1100 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1100 అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇక్కడ 1100 అని రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మనం వీటిని ఈక్వల్ చేయాలి. దేన్నో ఒకదాన్ని ఈక్వల్ చేస్తే మనకి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, దాని ద్వారా ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈజీగా చేయాలంటే దీంతో గుణించాలా, అంటే ఫస్ట్ దాన్ని 3 నేమో ఇక్కడ గుణించాలా, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 5 ని ఇక్కడ గుణించాలా 5 చేత. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని 5 చేత గుణించినాం అనుకో, సో ఇక్కడ క్లియర్ గా రాస్తా చూడండి. సో దీన్నేమో 3 చేత మల్టిప్లై చేయాలి, దీన్నేమో 5 చేత మల్టిప్లై చేయాలి, అప్పుడు ఈక్వల్ కావడం జరుగుతుంది. చూడండి, సో ఆపోజిట్ గా మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 చేసినాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 చేసినాం. ఇప్పుడు 15 చైర్స్ రావడం జరుగుతుంది గుణిస్తే. ఆ తర్వాత 5 into 2 అంటే 10 టేబుల్స్ రావడం జరుగుతుంది, ప్లస్ 10 టేబుల్స్. ఆ తర్వాత 700 into 5 అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత 3 into 5 అంటే 15 కావడం జరుగుతుంది, 15 చైర్స్ అనమాట. ఆ తర్వాత ప్లస్ కి ప్లస్, ఆ తర్వాత 3 into 3 అంటే 9 టేబుల్స్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 1100 into 3 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, 15. సో ఇక్కడ 10 టేబుల్ నుంచి 9 టేబుల్ తీస్తే మనకి 1 చైర్ రావడం, 1 టేబుల్ అయితే రావడం జరుగుతుంది. 1 టేబుల్ ఈక్వల్ టు 7 into 5 అంటే 35 రావడం జరుగుతుంది, 2 zeros కి 2 zeros. అండ్ 11 into 3 అంటే 33 రావడం జరుగుతుంది, 2 zeros కి 2 zeros. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ 200. సో 1 టేబుల్ ఈక్వల్ టు మనకి 200 అని చెప్పేసి తెలిసింది. సో మన క్వశ్చన్ లో ఏమడిగిండు, 2 టేబుల్ అన్నాడు. సో 2 టేబుల్ ఈక్వల్ టు 400. ఆ తర్వాత ప్లేస్ ఒక చైర్ తెలిస్తే మనకు సరిపోద్ది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 2 టేబుల్ ఈక్వల్ టు 400 అని తెలిసింది. సో ఒక చైర్ తెలిస్తే మనకు ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చైర్ కావాలి అంటే ఇప్పుడు ఈ 1 టేబుల్ ఈక్వల్ టు ఏదో ఒక ఆప్షన్ లో ప్రతిక్షేపించాలి. సో దీంట్లో ప్రతిక్షేపిద్దాం. 3 చైర్స్ ప్లస్ 2 టేబుల్స్ ఈక్వల్ టు మనకి 700 అని చెప్పేసి క్వశ్చన్ ప్రకారం తెలుసు. సో ఇక్కడ 3 చైర్స్ కి 3 చైర్స్ అలాగే ఉంచుదాం. సో 2 టేబుల్స్ ఉంది కదా, ఇక్కడ 2 into టేబుల్ ఈక్వల్ టు తెలుసు మనకి 200 అని చెప్పేసి. సో 200 అని చెప్పేసి రాసుకుందాం, ఇక్కడ 700 అనమాట. సో ఇప్పుడు 3 చైర్స్ ఈక్వల్ టు మనకి 400 ఈక్వల్ టు 700 రావడం జరుగుతుంది. ఈ 400 అటు పంపిస్తే ఎంత రావడం జరుగుతుంది అంటే 3 చైర్స్ ఈక్వల్ టు 400 ఇటు పంపిస్తే -400 అంటే ఇక్కడ 300 రావడం జరుగుతుంది. సో 3 చైర్స్ ఈక్వల్ టు 300 అయితే 1 చైర్ ఈక్వల్ టు ఎంత కావడం జరుగుతుంది అంటే 100 కావడం జరుగుతుంది. సో 1 చైర్ ఈక్వల్ టు 100 అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏం అడిగిండు, సో 2 చైర్స్ అడిగిండు, 2 టేబుల్స్ అడిగిండు. 2 టేబుల్స్ ఈక్వల్ టు 400, 1 చైర్ ఈక్వల్ టు 100 అన్నమాట. సో ఇప్పుడు 500 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది కొంచెం స్లోగా చెప్పడం జరిగింది, దాదాపు చాలా స్పీడ్ గానే చేసేయచ్చు క్వశ్చన్ ని. సో ఈ ప్రాసెస్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను. కాకపోతే అది ఇంకో క్వశ్చన్ కి వర్కౌట్ కాకపోతే ఏ విధంగా ఉంటదంటే, సో ప్రతి ప్రాబ్లం కి వర్కౌట్ అయ్యే షార్ట్ కట్ ఉంటేనే చెప్పడం జరుగుతుంది, లేదంటే ప్రాసెస్ చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట ఈ రోజు 10 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ గా చెప్పడం జరిగింది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.